హలో హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి ఒక చిన్న సింపుల్ రెసిపీతో వచ్చేసాను. వంకాయ పచ్చిపులుసు అనమాట. వంకాయ పచ్చిపులుసుకి ముందుగా వంకాయల్ని కాల్చుకోవాలండి. ఒక 6 వంకాయలు తీసుకుంటున్నాను. సన్నగా పొడవుగా ఇలా ఉండే వాటిని కాల్చుకోండి. అది స్టవ్ వెలిగించి కాల్చుకోండి. ఒక రెండుగా కాల్చుకుంటున్నాను అనమాట. అవి కాల్చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం చింతపండు, ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకున్నాను. అది కడిగేసేసి పక్కన పెట్టుకోండి. కాలినాయండి ఇవి వంకాయ పచ్చిమిర్చి. ఒకసారి కడిగేసుకుంటున్నాను అనమాట. స్టవ్ మీద డైరెక్ట్గా కాల్చాం కదా, ఏదన్నా మసి అట్లా ఉంటుంది, మాడు ఉంటుందని చెప్పి కడిగేసుకుంటున్నాను. ఒకసారి అవి కడిగేసేసి చల్లారిపోయి ఉంటాయండి. చల్లారినాక కడిగేసేయండి. వేడివేడిగా మనం పట్టుకోలేము కాబట్టి కడిగేసేయండి. తొక్క తీసేసుకోవాలి. అవి మొత్తం కూడా పైన తొక్క తీసేసి మొత్తం అన్నిటిని తొక్క తీసేసి పచ్చిమిర్చిని వంకాయని స్మాష్ చేసేసేయండి. నలిపేసేయండి. నలిపేసిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పులుసు తీసుకుందాం. పులుసు తీసేసి పక్కన పెట్టేసుకుందాము. పులుసు తీసేసాము. అందులో ఈ వంకాయ పచ్చిమిర్చి నలిపినవి ఉన్నాయి కదా, స్మాష్ చేసి ఇందులో కూడా వేసేసి నలిపేసేయండి గట్టిగా. మొత్తం అదంతా అందులో కలిసిపోయే విధంగా మొత్తం నలిపేసేయండి. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి. మొత్తం అట్లా అందులో స్మాష్ అయిపోయేటట్టు నలిపేసేయండి. పైన కొంచెం తొక్క ఏదన్నా ఉంటుంది కదా, పూర్తిగా రానిది ఉంటుంది, దాన్ని తీసేయండి. ఇలా పై మొత్తం తీసేసేయండి. కొంచెం అట్లా వచ్చిందంతా. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందామండి. చిన్నగా సన్నగా పొడవు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి. నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని. అవి కూడా ఇందులో వేసి పిసికేసుకుందామండి. నలిపేద్దాము. ఆనియన్స్ కూడా అందులో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇట్లా నలిపేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను అట్లా నలిపేసాను. తర్వాత కొంచెం బెల్లం తీసుకోండి. పొడి చేసుకున్న బెల్లం 1 స్పూన్ ఉంటుందండి. స్పూన్ తీసుకున్నాను. మీకు ఇంకా ఒకేలా ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే, కొంచెం పచ్చిపులుసు కొంతమంది స్వీట్ ఇష్టపడతారు, కొంచెం ఎక్కువ వేసుకోండి. దీన్ని తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపుకి రెడీ చేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకుంటున్నాను. అందులో తాలింపులు తెలుసు కదా, ఎండుమిర్చి, ఎల్లిపాయ, తాలింపులు, కరివేపాకు అనమాట. ముందుగా ఎల్లిపాయ వేసేసుకున్నాను, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను, తాలింపులు కూడా వేసేసుకున్నాను. ఆ పచ్చిపులుసు మీద పోపు పెట్టేశాను. పోపు పెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 మినిట్స్ అనమాట సరిపోతుంది. చల్లారిన తర్వాత దాన్ని కూడా అట్లా నలిపేసేయండి. మొత్తం పచ్చిపులుసులో తాలింపుని అలా నలిపేస్తే బాగుంటుందన్నమాట. చారులాగా వదిలేము. తాలింపు పెట్టి పచ్చిపులుసుకి నలిపేస్తారు. రెడీ అయిపోయిందండి ఈజీ రెసిపీ. ఈరోజు వంకాయ పచ్చిపులుసు. ఆలు ఫ్రై చేసుకున్నానండి దీనికి కాంబినేషన్గా. అది వీడియో తీయలేదు. వంకాయ పచ్చిపులుసు విత్ ఆలు ఫ్రై అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.